ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీటరు నువ్వంటే అన్నావుగానే నీ మనసు అయితే చాలా మంచిది. అంత మంచితనం ఏం కనిపించింది? ఇప్పుడు నీ మెడలో నీకు ఇష్టం లేకుండా తాళి కట్టినాను, అయినా కూడా మన్నించి నన్ను ఎత్తుక్కుంటూ నా ఇంటికి వచ్చినావు కదా. నిజంగా నీలాంటి మంచి మనిషి నా భార్యగా రావడం నా అదృష్టం కదా. ఏమంటావు? నేను ఇక్కడి దాకా వచ్చింది కృష్ణంరాజు గారి కోసం. ఈ ఇంటి పరువు పోయిందంటే మా అక్క కూడా ఈ ఇంట్లో కోడలు కాబట్టి మా పరువు కూడా పోయినట్టే. అందుకే నా వల్ల మావయ్య గారి పరువు పోకూడదు, మా అక్క బాధపడకూడదని ఇక్కడి దాకా వచ్చాను. అంతేగాని నా మీద ఇష్టంతో రాలేదా? ఎలా ఉంటుందిరా, ఎలా ఉంటుంది? నేనేమైనా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? నువ్వేమైనా నన్ను ఒప్పించి తాళి కట్టావా? పాపా, నీ ఇష్టానికి నువ్వు వచ్చి తాళి కట్టగానే నేను నిన్ను ఇష్టపడతాననుకున్నావా? సరే సరేలే, నువ్వు కోపంలో ఉండవు. మళ్ళీ జరిగిందంతా తలుచుకుని ఎందుకు బాధపడతావు? మండిపోతుందిరా ఇక్కడ. సర్లే ఈడ్చిపెట్టు మీటరు. ఏందిరా ఇడ్చిపెట్టేది? ఆ సిగరెట్ ప్యాకెట్లేంటి, ఈ మందు బాటిల్-ఏంటి, ఇల్లా బారా రెస్టారెంట్ ఇది? అయినా ఈ ఇంట్లో మీ అత్తయ్య ఉంది, మా అక్క ఉంది, ఆడవాళ్ళున్నారు. ఈ సిగరెట్లేంటి, మందు బాటిల్-ఏంటి? రోడ్లో తాగి తిరిగే సరిపోలేదా? ఇంట్లో కూడా బార్ సెటప్ పెట్టావా? బాటిల్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఛీ! పాపా, పాపా, అదేండే పెట్టు. అది చాలా కాస్ట్లీ పాపా. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుండదే. తాగి తాగి దరిద్రాన్ని కడుపులో పోసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే ఏంటో దీనివల్ల ఉపయోగం? మళ్ళీ దాన్ని ఎవరో గిఫ్ట్ ఇవ్వడం ఒకటి, దాన్ని నువ్వు మళ్ళీ భద్రంగా దాచిపెట్టుకోవడం ఒకటి. నేను రాకముందు సరే, నేను వచ్చిన తర్వాత ఇక ఇంట్లో ఇలాంటివి ఉండాల్సిన అవసరం లేదు. పాపా, నా గదిలోకి వచ్చి నా వస్తువులన్నీ బయట పడేస్తావా? గదిలోకి అడుగు పెట్టగానే పెత్తనం వచ్చేసినది అనుకుంటున్నావా? నీకు నాకు నచ్చని నిన్నే గది బయట ఉండమన్నాను, అలాంటిది గదిలో ఈ చెత్తంతా ఎలా ఉండనిస్తాను? ఏంటత్తా వీళ్ళు ఇలా అరుచుకుంటున్నారు? అదేమో ఇష్టపడొచ్చానని చెప్పింది, తీరా ఇక్కడ చూస్తే గొడవ పడుతున్నారు. అవును, ఇన్నేళ్ళు నాకు నచ్చినట్టు బతికాను, నాకు నచ్చింది తాగినాను, తిరిగినాను. నీకేంది? ఇదిగో, నీకు అడ్డంగా ఉంటే పక్కన పెట్టాలా, అంతేగాని పగల కొట్టేస్తావా? నా ఇష్టం. ఇక నుంచి నీ ఇష్టాలే ఉండవు, నాకు నచ్చినట్టుంటే ఉండాలా. అవును మరి, నెలకి జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నావు. నువ్వు చెప్పిందంతా ఇంటూ తలాడిస్తూ తిరుగుతా ఉంటాను నేను. వీళ్ళిద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్లున్నారే. అవునత్తా, నాకు అదే అనిపిస్తుంది. పాపా, నా బాటిల్ పెట్టే చెప్తా ఉండా. నాకు ఇష్టమైన బాటిల్ తీసుకుపోయి బయట పడేస్తా ఉండవు కదా. చూడు, నీ బ్యాగ్లో బట్టలు తీసి ఇసిరేస్తాను చూడు.